దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము మార్చి నెల 6వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 9వ సంకీర్తన 10వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై మనము ఆనందంగా మనం ఎదురు చూస్తున్న మీ అందరికీ క్రీస్తు ప్రభువు నామమున శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. నేటి వాక్యము కీర్తనల గ్రంథము 9వ సంకీర్తన 10వ వచనము. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము యెహోవాను ఆశ్రయించు వారి గురించి మనం ధ్యానించుకుంటున్నాము. దేవుణ్ణి ఆశ్రయించిన వారిని దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టనని మన దేవుడు చేసిన వాగ్దానము మనకి ఆ వాగ్దానంలో మనము ధ్యానము చేసుకోవాలి, దేవుని మహిమపరచాలి, ఆ వాగ్దానాన్ని మనము నమ్మాలి, నమ్మి వాగ్దాన ఆశీర్వాదము పొందుకోవాలి. మనకు జరగవలసిన పనులు జరుగుటకు ఆలస్యమవుతున్నప్పుడు దేవుడు మనల్ని మర్చిపోతున్నాడు. ఎన్ని ప్రార్థనలు చేసినా మన అభ్యర్థన దేవుడు వింటున్నాడా? ఎందుకని ఇంత ఆలస్యం అయిపోతుంది? నిత్యము ప్రార్థనలోనే ఉంటున్నాం కదా మేము, ఎందుకని నాకు సరైన జవాబు దేవుని నుంచి రావటం లేదు, నా పని జరగట్లేదు అని మనము నిత్యము రకరకాలైనటువంటి ఆలోచనలతో అనుకుంటూ ఉంటాము. ఆయన వాగ్దానాన్ని మనము నమ్మాలి. ఇక్కడే కరెక్ట్ అయిన పదము. మనం ఆయన వాగ్దానాన్ని నమ్మినప్పుడు నీకు అనుమానాలు రాకూడదు. అనుమానాలు రావు. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే దేవుని యందు నమ్మికతో ఎదురు చూడటమే, అదే నిరీక్షణ. నిరీక్షణ చాలా గొప్పది ప్రియ దేవుని బిడ్డలారా. మనకు ఆశీర్వాదాలు కూడా దేవుని చిత్తమే కదా అని మనము రకరకాలుగా మనకు జరిగే ఆలస్యాలకు ఏవేమో మనం ఊహించుకుంటూ ఉంటాము. అయితే పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలను ఒక్కసారి మనము చదువుకుందాము. కీర్తనకారుడు అంటాడు 34వ సంకీర్తన 10లో, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలునూ కొదవయ్యి ఉండదు. సింహపు పిల్లలు రాజులు కదా, అవి రాజులు. అరణ్యానికి వాటికి కలిగినటువంటి పిల్లలకి ఆకలిగా ఉన్నప్పుడు, వాటికి ఏమీ లేనప్పుడు ఆకలిగా ఉంటాయి. మరి యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు జరగటానికి వెనకాడదు అని కీర్తించిన మాట ఎంత బలము కలిగి ధైర్యముగా లేదా ప్రియ దేవుని బిడ్డలారా? మానవులకు మరియు అందులోనూ ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు అయి ఉండదు అనే దేవుని చిత్త ప్రకారము జరిగే విషయాన్ని మనము గట్టిగా విశ్వాసముతో మనము ఎదురు చూడాలి. మనకి ఏ మేలు కూడా కొదవ జరగదు. తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యానుసారం ఏ మనుష్యుడును నిస్పృహ చెందకూడదు. నిజమైన విశ్వాసము గలవాడైతే దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసము కలిగి నిరాశ చెందడు, నిరీక్షణ యందే ఉంటాడు. విశ్వాసము కలిగి ఓర్పు సహనముతో దేవుణ్ణి ప్రార్థిస్తూ
మనము నిరీక్షణ గలవారమై ఎదురు చూస్తూ ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా అద్భుత కార్యాలు పొందుకుంటాము. దేవుని నమ్ముకున్న బిడ్డలకు దేవుని ఆదరణ, ఆయన ఏర్పాట్లు, ఆయన సహాయము మనకు అనుగ్రహించబడతాయి. ప్రేమగల మన తండ్రి దీర్ఘశాంతమూర్తి కదా. మనము తండ్రిపై ఆధారపడి నిత్యము ఆనందిస్తూ ఉండాలి. నిరాశ చెందకూడదు, నిరీక్షణ కలిగి ఉండాలి. కీర్తనకారుడే 9వ సంకీర్తన 10వ వచనములో ఏమంటున్నాడంటే, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు అని అంటున్నాడు కదా ప్రియ దేవుని బిడ్డలారా. ఆ ప్రకారంగా మన ప్రార్థనలకు దేవుడు తప్పకుండా జవాబిస్తాడన్నటువంటి నిరీక్షణ కలిగి ఆయన ఆశీర్వాదాల కొరకు మనం ఎదురు చూస్తూ నిత్య ప్రార్థనలతో దేవుని మనము మహిమపరుచుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయన యేసయ్యా, నీ స్తోత్రాలు తండ్రి. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు 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 నాయన. కృపగల తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచుంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా ప్రభా. నిన్ను మేము నిత్యము దేవ నిన్ను ఆశ్రయించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించయ్యా. మా మనసులను, మా హృదయాలను తండ్రి నీ స్వాధీనములో ఉంచుకొని దేవ ప్రభా, నిన్ను నమ్ముకొని నీ యొక్క కృపగల ప్రేమను మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.